హలో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నెన్నో ముందు ముందు వస్తాయి. అన్ని వీడియోలను లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. హాయ్ పిల్లలు, ఈ కథలో నక్క గాడిదల స్నేహం గురించి తెలుసుకుందాం. నక్క జిత్తుల మారిది అని గాడిదకి తెలుసు. అయినా దాని మాయమాటలను నమ్మేసి స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఒకరిని విడిచి మరొకరు సంచరించకూడదు అని ఇద్దరు కలిసే తిరగాలి అని ఆ రెండు జంతువులు నిర్ణయించుకున్నాయి. ఆ రోజు నక్క గాడిద కలిసి అడవిలో సంచరిస్తుంటే హఠాత్తుగా సింహగర్జన వినిపించింది. భయంతో పారిపోవాలని వెనక్కి తిరిగిన ఆ రెండు జంతువులకు తమ వంకే చూస్తూ గర్జిస్తున్న సింహాన్ని చూసేసరికి గుండెలు జారిపోయాయి. నక్క ముందు తేరుకొని, ముందు మనం ఆ సింహంతో నేస్తం చేయకపోతే మన ప్రాణాలు పోతాయి అంటూ ధైర్యంగా సింహం వైపు బయలుదేరింది ఆ నక్క. సింహాన్ని చేరుకోగానే ముందు దాన్ని కాసేపు పొగిడింది నక్క. గాడిద మాత్రం వెనకే ఉండిపోయింది. ఆ గాడిద బాగా బలిసి ఉంది కాబట్టి దాన్ని తింటేనే నీ ఆకలి తీరుతుంది, చల్లారుతుంది అని సింహానికి నచ్చజెప్పింది పొగిడి మరి. సింహానికి నక్క ఉపాయం అర్థమైంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి గాడిదను పణంగా పెడుతుందని అర్థమైపోయింది. అయినా సరే, ఏం తెలియనట్టు సింహం అలాగే అని తల ఊపింది. వెంటనే నక్క వెనక్కి వెళ్ళి గాడిదతో, ఇదిగో నాతో రా అంటూ గాడిదను కొద్దిగా అవతలికి తీసుకెళ్లి ఒక గుంతలో పడేలా చేసింది. గాడిద గుంతలో పడిపోయాక సింహం అదే పనిగా నక్క మీద దూకింది. గుంతలో ఉంది కాబట్టి ఆ గాడిదను కాస్త ఆలస్యమైన తినేయచ్చు, కానీ నువ్వు పారిపోతావు కదా అంటూ ఆ సింహం నక్కను తినేసింది. మళ్ళీ ఆకలి వేసినప్పుడు గాడిదను తినవచ్చులే అని నక్కను తిన్నాక సింహం వెళ్ళిపోయింది. ఇలా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని నక్క బుద్ధి గురించి ఈ కథలో తెలుసుకుందాం. హాయ్ పిల్లలు, ఈరోజు కథలో తెలివైన మేకపిల్ల గురించి తెలుసుకుందాం. ఒకరోజు గొర్రెల మందతో పాటు ఒక మేకపిల్ల గడ్డి మేస్తోంది. అలా తింటూ తిరుగుతూ ఉండగా కొంత దూరంలో తీయని గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్ళింది. అలా అది గొర్రెల మందకు దూరం అయిపోయింది. మందకు దూరం అయిపోయానన్న సంగతి కూడా గ్రహించలేనంత ఆనందంగా తిరుగుతోంది ఆ మేకపిల్ల. అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరికి వస్తున్న సంగతి కూడా అది గమనించలేదు. సరిగ్గా అది దాని మీదకు దూకే సమయానికి గమనించింది. పరుగు తీయబోయింది, కానీ భయంతో ఆగిపోయింది. వెంటనే ఆ మేకపిల్ల తోడేలును ఇలా అంది, నన్ను చంపకు, నీకు పుణ్యం ఉంటుంది. నా ఆకలి ఇంకా తీరలేదు. తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది కదా అంది. వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది. కొంతసేపు వేచి ఉంటాను అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ తోడేలు దగ్గరికి వచ్చి, అటు ఇటు గెంతులేస్తాను, నేను తిన్నది బాగా అరుగుతుంది, అప్పుడు నీకు కూడా నన్ను తినడానికి సులువు అవుతుంది కదా అంది. అందుకు తోడేలు అంగీకరించింది. అలా గెంతులేస్తూ ఉంటే కూడా తన మెడలో ఉన్న గంట ఎక్కువగా మోగట్లేదు. దాంతో మేక తోడేలు దగ్గరికి వెళ్ళి, నేను గెంతులేస్తుంటే ఈ గంటను గట్టిగా మోగించు, అలా గంట గట్టిగా మోగుతుంటే నేను ఇంకా ఎక్కువగా గంతులేస్తాను అని చెప్పింది. అలా చెప్పగానే తోడేలు ఆ గంటను చాలా గట్టిగా మోగించడం మొదలుపెట్టింది. అలా గంటను మోగిస్తుంటే ఆ గంట శబ్దం విని అక్కడ సమీపంలో ఉన్న గొర్రెల కాపరి అక్కడికి పరుగున వచ్చాడు. ఆ మేకను చూశాడు. అక్కడున్న ఆ తోడేలును చూసి వెంటనే దాని మీదకు తన దగ్గర ఉన్న వేట కుక్కలను వదిలేశాడు. దాంతో ఆ తోడేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయింది. ఇలా ఆ మేకపిల్ల తనకున్న తెలివితేటలతో ప్రమాదం నుంచి బయటపడింది. హాయ్ పిల్లలు, ఈరోజు పెద్దల మాట సద్ది మూట అనే కథను విందాం.
ఒక పిల్లి బాగా ముసలిదైపోయింది. ఎలుకల్ని వేటాడి పట్టుకునే ఓపిక దానికి లేకుండా పోయింది. దాంతో ఏదైనా జిత్తుల మారి నక్క వేషాలు వేసి ఎలుకల్ని పట్టుకోవాలని ఆలోచించింది. చివరికి దానికి ఒక ఆలోచన వచ్చింది. వెనుక కాళ్ళతో ఒక కర్రని పట్టుకుని క్రిందికి వేలాడుదామని ఆలోచించింది. అలా వేలాడుతుంటే అది చూసి ఏదో అనుకుని ఎలుకలు అటువైపుగా వస్తాయి. అప్పుడు వాటిని పట్టుకుని తినేద్దామని దాని ఆలోచన. అది అనుకున్నట్లుగానే కొన్ని ఎలుకలు అటుగా వచ్చాయి. ఏదో సంచి వేలాడుతోంది అనుకున్నాయి. కానీ ఆ సంచి చివర పిల్లి తల ఉండడం వాటికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఎలుకలలో ఒక ముసలి ఎలుక ఉంది. అది పిల్లుల వేషాల్ని ఎన్నింటినో చూసింది తన జీవితకాలంలో. అందుకే వెంటనే ఆ విషయాన్ని గ్రహించి ఎలుకలన్నింటినీ చాటుకు తీసుకెళ్లి నిలబెట్టింది. చూస్తుండమని చెప్పి తను సర్రున కర్ర మీదకి నుండి పాక్కుంటూ పోయి పిల్లి వెనుక కాళ్ళని కొరికింది. అంతే, పట్టు తప్పి పిల్లి కింద పడిపోయింది. అలా పిల్లి కింద పడడం చూసి ఎలుకలన్నీ పగలబడి నవ్వి పారిపోయాయి. అందుకే పెద్దవాళ్ళ మాట సర్దిమూట. ఎప్పుడు పెద్దవాళ్ళ సలహాలను వినాలి. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక పిల్లి మరియు ఒక మనిషి కథను తెలుసుకుందాం. ఒకరోజు ఒక పిల్లి చెట్టు పొదలో చిక్కుకొని బయటికి రాలేక అరుస్తోంది. మియావ్ మియావ్ అంటూ అది అరుస్తున్న అరుపు విని ఒక అతను దాన్ని చిక్కులో నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ పిల్లికి అది అర్థం కాలేదు. మనిషి తనను ఏం చేస్తాడో అని భయపడి మనిషి దగ్గరికి రాగానే చేతి మీద తన పంజాతో గాయపరిచింది. మరొక అతను అటువైపుగా వస్తూ ఇది చూసి పోనీలే, అలాగే వదిలేయి, అది జంతువు, దానికదే ఎలాగోలాగా బయటపడాలో తెలిసిపోతుంది అన్నాడు. కానీ మొదటి వ్యక్తి మాత్రం అలా వదిలేయలేదు. మళ్ళీ ప్రయత్నించి పిల్లిని ఆ చిక్కులో నుంచి రక్షించాడు. అవును, పిల్లి జంతువే. దాని దగ్గరికి మనుషులెవరైనా వస్తే తనని ఏం చేస్తారో అనే భయంతో తాను అలా తన పంజాతో గాయపరుస్తుంది. కానీ నేను మనిషిని, నా నైజం జాలి, దయ, కరుణ అని చెప్పాడు. దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, నిన్ను అందరూ ఎలా ఆదరించాలని నువ్వు అనుకుంటున్నావో అలాగే నువ్వు ఎదుటి వాళ్ళని కూడా ఆదరించు. నీ మానవత్వపు విలువలను వదలకు. హాయ్ పిల్లలు, ఈరోజు మనం దొంగతనానికి ప్రతిఫలం అనే కథ విందాం. ఒకప్పుడు కప్పలకు గొంతు మధురంగా ఉండేదట. ఆ తర్వాత వాటి గొంతు పోయింది అని దీని గురించి ఒక వింతైన కథ మన పెద్దలు చెబుతుంటారు. ఇది నిజం కాదనుకోండి. ఈ కథ ఏంటంటే, ఒకానొకప్పుడు ఒక కప్ప దాని మిత్రుడైన చిట్టెలుక కలిసి వెళ్తున్నాయి. మంచి వంటకం సువాసన వాటికి తగిలింది. దగ్గరలోనే మాంసం ఉడుకుతున్న పొయ్యి కనిపించింది. సన్నని మంట మీద కుండలో మాంసం ఉడుకుతూ ఉంటే దాని సువాసన ఎంతో రుచికరంగా ఉంది. ఎవరో మాంసం వండుతున్నారు అని ఎగరేసి కప్ప అనింది. ఆ కుండ యజమాని పరిసరాల్లో కూడా లేడు కాబట్టి మాంసం తినేద్దాం ఆ రెండు నిశ్చయించుకున్నాయి. వంతుల వారీగా తిందామని ఓ ఉపాయం ఆలోచించాయి. మొదట ఒకరు తింటుంటే ఇంకొకరు కాపలా కాయాలి. మాంసం యజమాని వస్తుంటే అరవాలి అని అనుకున్నాయి. చిట్టెలుక తనకి బాగా ఆకలవుతుందని చెప్పి మొదట తినసాగింది. తరువాత కప్ప తినడం ప్రారంభించింది. తరువాత కప్పేమో చిన్న చిన్న మాంసం ముక్కలను వదిలి పెద్ద పెద్ద మాంసం ముక్కలను నోటి నిండా పెట్టుకుంది. ఇంతలో చిట్టెలుక ఆ మాంసం యొక్క యజమాని వస్తుండడం గమనించి అదిగో యజమాని వస్తున్నాడు అని కప్పకి చెప్పింది. యజమాని అంత దూరం నుంచే కప్పను బెదిరిస్తూ అరిచాడు. అసలే భయంతో బిక్క చచ్చిపోయిన కప్పకు వేడి మాంసం ముక్క గొంతులో దిగబడింది. దగ్గరలోనే ఒక ప్రదేశంలో దాక్కుంది. చిట్టెలుక ఎప్పుడో తుర్రున పడిపోయింది.
ఆ రోజు సాయంకాలం కప్ప పాడలేదు. చుట్టుపక్కల జంతువులన్నీ కప్ప కప్ప, నీ గొంతు ఎంతో మధురంగా ఉంటుంది, నీ మధురమైన గొంతుతో ఈ పూట ఎందుకు పాట పాడలేదు అని అడిగాయి. కప్ప అప్పటికే గొంతులో దిగపడిపోయిన ఆ వేడి మాంసం ముక్క వల్ల బాధింపబడ్డా కూడా సరే నేను ప్రయత్నిస్తాను అని నోరు తెరిచి పాడబోయింది. బెకబెకమనే చప్పుడు తప్ప మరో ధ్వని రాలేదు. మాంసం వేడికి దాని గొంతు కాలిపోయింది. అప్పటి నుంచి కప్పలకి మధురమైన గొంతు లేదు అనే ఈ వింత కథ చెప్తూ ఉంటారు. అత్యాశ మాత్రం ఎప్పటికీ చెడే చేస్తాయి అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాం.